సాయంత్రం అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ వర్చువల్ మీటింగ్లు ఉన్నారు. ఈ సమావేశానికన్నా ముందే పెట్రోల్ డీజిల్పై సుంకాల తగ్గింపు జరిగింది. మరి సీఎంల మీటింగ్లోనే మోదీ నిర్ణయం ప్రకటిస్తారని ముందే అంచనాలు వేశారు. కానీ సీఎంలతో భేటీ కన్నా ముందే కేంద్రం నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. ఇక బ్యూరో చీఫ్ గోపి ఢిల్లీ నుంచి లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. గోపి, ఇది ముందుగానే ఊహించిందా ఈ నిర్ణయం? సరే, దీనికి గల కారణం ఏంటి? ఎస్, పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో చమురు కొరత, అలాగే పెట్రోల్ బంకుల వద్ద బారులు తిరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఈ ఎక్సైజ్ డ్యూటీని పెట్రోల్ పైన 13 రూపాయల నుంచి 3 రూపాయలకి, డీజిల్ పైన 10 రూపాయల నుంచి 0కి తగ్గించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు పెట్రోల్ ధరల్లో అయితే ఎటువంటి మార్పు రాలేదు. సామాన్యుడికి ఈ ధరల తగ్గింపు అనేది ముఖ్యంగా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆయిల్ కంపెనీలకు మాత్రమే ఇప్పటి వరకు ఊరట, ముఖ్యంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ ఆయిల్ మార్కెట్ కంపెనీలకు ఊరట. సో ప్రస్తుతం తక్కువ మార్జిన్లతో పనిచేస్తున్న సంస్థలకు భారం తగ్గుతుందని చెప్పాల్సి ఉంటుంది. హార్మోజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి ప్రస్తుతం భారత అదనపు ముడి చమురుని దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈరోజు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడబోతున్నారు. వర్చువల్గా సాయంత్రం 6:30కి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ఉంది. కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు మినహా మిగతా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. సో ఈ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈ యుద్ధానికి సంబంధించి ఏ విధంగా సన్నద్ధం కావాలి, ఎటువంటి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది, తగ్గింపు అనేది ఇప్పుడు ఈ సంక్షోభం ఉన్న టైంలోనేనా, యుద్ధం ఉన్న టైంలోనేనా, మళ్ళీ పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్ళీ ఈ రేటుకు వచ్చే అవకాశమే ఉందా? ఎస్, దీనిపైన ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర ప్రస్తుతం పెరుగుతున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఆ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అదనంగా ప్రజలపై భారం మోపితే కనుక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటాయి. కాబట్టి సో ప్రభుత్వం తరపు నుంచి విధించే పన్నులను తగ్గించడం ద్వారా, ముఖ్యంగా ప్రభుత్వానికి ఆదాయం తగ్గించుకోవడం ద్వారా ఇటు సామాన్య ప్రజానీకం పైన అదనపు భారం పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వ్యాట్ తగ్గిస్తే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ తగ్గిస్తే కనుక ఇంకా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెట్రోల్ పైన సుమారు 8.5, ముఖ్యంగా 8 రూపాయల 60 పైసల వరకు, అలాగే డీజిల్ పైన 7 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఢిల్లీలో ప్రస్తుతం 94 రూపాయలుగా పెట్రోల్ ధర ఉంది. ఇటు డీజిల్ ధర 87 రూపాయలుగా ఉంది. సో సుమారు 80 రూపాయల వరకు డీజిల్ ధర చేరుకునే అవకాశం ఉంటుంది. 87 రూపాయల వరకు కూడా పెట్రోల్ ధర చేరుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకునే, ముఖ్యంగా పన్నులు విధించడం ద్వారా కాకుండా ప్రజలకు ఊరట కల్పించే విధంగా హైదరాబాద్ లో 3 రోజులుగా సిచ్యువేషన్ చూస్తున్నాం. అసలు ఎట్లా జరుగుతుందో, సో ఢిల్లీలో కూడా అలాగే ఉందా, లేకపోతే కనుక ఫ్రీగానే కనిపిస్తోందా? ఎస్ సార్, ఢిల్లీలో ఎటువంటి కొరత లేదు. చూడొచ్చు, ముఖ్యంగా వెహికల్ మూమెంట్స్ కానీ, పెట్రోల్ పంప్స్ వద్ద క్రౌడ్ కానీ చాలా క్లియర్గా నార్మల్గా ఉంది. సో ఎటువంటి ఇబ్బంది లేదు. దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యంగా ఇటు హైదరాబాద్లో టిన్స్లో, బాటిల్స్లో ఇటు పెట్రోల్ నింపడం పైన ప్రస్తుతం ఆంక్షలు కొనసాగుతున్నాయి. సో ఇక్కడ మాత్రం ఎటువంటి, ముఖ్యంగా ఓన్లీ ముఖ్యమంత్రి మీటింగ్ సంబంధించి అందరూ ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు, ఏమైనా సంచలన నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి. సో దానికి సంబంధించిన క్లూ ఏంటి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇవాళ మీటింగ్ లో, ఏ నిర్ణయాలు ఉండొచ్చు అనే దానిపై? ఎస్, ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించి ప్రధానంగా కోవిడ్ సమయంలో ఈ విధంగా ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఐక్యంగా, ముఖ్యంగా ఇప్పుడు ఎగుమతులు, గల్ఫ్ కంట్రీస్కి చేసే ఎగుమతులు, అలాగే జిఎస్టీ ఆదాయం, రాష్ట్రాలపైన భారం, ఇటు నిత్యావసర ధరలు పెరుగుదల, ఈ విధంగా అనేక సంక్షోభ ముఖ్యంగా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నేరుగా భారత్కి యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు, కానీ గల్ఫ్ దేశాల్లో, పశ్చిమ ఆసియా దేశాల్లో జరుగుతున్న ఈ యుద్ధానికి సంబంధించిన ఎఫెక్ట్ అనేది భారత్పై ఖచ్చితంగా ఉంటుంది. ఇది రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ పైన పడుతుంది, దేశ ఆర్థిక వ్యవస్థ పైన పడుతుంది. కాబట్టి సో దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, ప్రజలు ప్యానిక్ అవ్వకుండా ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి అన్న అంశానికి సంబంధించి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని దిశానిర్దేశం చేయబోతున్నారు. రైట్ గోపి.